ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏవండి మిమ్మల్ని ఏంటి? ఒకసారి నా వైపు తిరుగుతారా? మీతో కొంచెం మాట్లాడాలి. విడాకులు అడిగిన దానివి నాతో ఏముంటుంది మాట్లాడడానికి? ఓ, దాని గురించి ఆలోచిస్తున్నారా? అది ఆలోచిస్తుంటేనే ఒక్కొక్కటిగా క్లియర్గా అర్థమవుతుంది. అవునా? ఏంటండి మీకు అర్థమైంది? అసలు ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో ఎందుకున్నావో, ఎవరికోసం ఉన్నావో నాకు బాగా తెలిసింది. అయితే చెప్పండి, నేను ఇంట్లో ఎవరి కోసం ఉన్నానంట? తెలిసిపోయిందని చెప్పాను కదా. అదే, మీకు ఏం తెలుస్తుందో చెప్పమంటున్నాను కదా. రాజకీయాల్లో కొంతమంది పదవి పొందడం కోసం పార్టీలు మారతారు, అంతేగాని ఆ పార్టీ మీద ఉన్న ప్రేమతోనో హైకమాండ్ మీద ఉన్న గౌరవంతోనో కాదు. అలాగే నువ్వు కూడా ఖుషి కోసమే ఇంటికి వచ్చావు. అమ్మగా నువ్వున్నావు, తనకో నాన్నగా భరోసా కావాలి కాబట్టి నాతో ఉంటున్నావు. ఒక అడ్రస్ ఉండాలి కాబట్టి ఎవరు ఎన్ని మాటలన్నా భరిస్తూ ఇదిగో ఇంట్లో ఉంటున్నావు, అంతే కదా? ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఏదైనా మీరు నన్ను అర్థం చేసుకుంది? మరి విడాకులు అడిగావు కదా నువ్వు, అంటే దాని అర్థం నేను నీకు అక్కర్లేదనే కదా? మరి అందరి ముందు నేను వెళ్ళాలంటే మిమ్మల్ని కూడా రమ్మని చెప్పాను కదా. మరి దీని అర్థం ఏంటి? అయితే నేను రాను అన్నంత మాత్రాన విడాకులు అడిగేస్తావా నువ్వు? మరి అలాంటప్పుడు మీరు నాతో వచ్చేసి ఉండాలి కదా. నువ్వంతా చూసి కూడా అలా అడుగుతావేంటి తులసి? నేను నీతో రావడానికి మా నాన్న ఒప్పుకోలేదు కదా. అంటే మీ నాన్నని అడిగి నా మెళ్ళలో తాళి కట్టారా మీరు? మీ నాన్న ఒప్పుకుంటేనే మీరు నన్ను ఇంట్లోకి తీసుకొచ్చారా? లేదు కదా. మరి ఇప్పుడు మీ నాన్న ఒప్పుకుంటేనే నేను కావాలి, లేదంటే నేను అక్కర్లేదు, అంతే కదా? అదంతా నాకు తెలియదు. ఏదేమైనా సరే నువ్వు నన్ను డివోర్స్ అడిగి ఉండకూడదు. అప్పటి నుంచి నాకు మైండ్ నాట్ వర్కింగ్, యూ అండర్స్టాండ్? మీ బాధ నాకు అర్థమైంది, కానీ నా మనసులో ఉన్నదే మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏముంది ఏముంది అర్థం చేసుకోపోవడానికి? సరే, నా మాటల్లో తెలియకపోతే నన్ను చూడండి, తెలుస్తుంది. చూశాను, ఏం తెలిసింది? నా ముఖాన్ని కాదు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి, తెలుస్తుంది. నాకంటే నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా. కోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత. నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా, ఇదిగో నా ప్రాణమంతా. నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంతా. ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా, మనసారా విడిపోయా ఇక నాతో నేనా. ఏమో 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 నాలో ఊపిరి నీవేమో, నిన్నే మించిన లోకం లేదేమో. నిన్నే చేరక ప్రాణం, నిన్ను చేర వనవాసం చేస్తున్నానేమో. నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో. ఏమో ఏమో ప్రేమేనే ఏమో. ఇప్పుడు చెప్పండి, నా కళ్ళల్లో మీకేం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? గెలిచామన్న గర్వం కనిపిస్తుంది. ఇతనికి ప్రేమే తెలీదు.
తులసి ఇంత మారిపోయిందా? అవునా అన్నా, అది కనిపించేంత అమాయకురాలేం కాదు. టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా మావయ్యని గట్టి దెబ్బ కొట్టింది. అయితే మొత్తానికి బసవరాజు మళ్ళీ ఫెయిల్ అయ్యాడన్నమాట. నాన్న వస్తున్నాడు. ఎవరమ్మా? బసవరాజు గారు. రాని అమ్మా, చెప్తాను. బసవరాజ్ అంటే నేనేదో భారీగా ఊహించుకున్నాను. ఎంత చీప్గా ఉన్నాడేంటమ్మా? అలా అంటారేంటి నాన్న? అంతే కదమ్మా మరి. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేనట్టు అంత పెద్ద ప్లాన్ వేసుకుని దాన్ని ఇంట్లో నుంచి పంపించలేకపోయాడు గాని అంతమందిలో దాంతో చొక్కా పట్టించుకుని నవ్వులు పాలయ్యాడు కదా. అబ్బా నాన్న, అసలు ఇది ఎలా ఉందంటే తనను అవమానించుకోవడానికే తనే ప్లాన్ చేసుకున్నట్టుంది. నాన్న ప్లీజ్ నాన్న. ఏంటమ్మా నువ్వు? అసలు ఇలాంటోడు పాలిటిక్స్ లో ఏం పైకొస్తాడు? పార్టీలో ఉండి పార్టీ పరువు తీయడం తప్ప. అలాంటి ఇంటికి నువ్వు కోడలవుతానంటే నా మనసు ఒప్పుకోవట్లేదమ్మా. నాన్న నాన్న ప్లీజ్ నాన్న. నాన్న ప్లీజ్ ఆపండి నాన్న. అది కాదమ్మా, ఎంట గెలిచి రచ్చ గెలవాలంటారు, కాని ఇంట్లోనే గెలవలేక అబాస్ పాలై ఉన్నాడు. రేపు పొరపాటున ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మాత్రం ఎలా గెలుస్తాడు అసలు? నాన్న నాన్న వింటున్నాను నాన్న. అరే, కొడుకుని కంట్రోల్లో పెట్టుకోలేడు, తులసిని గెంటేయలేడు, చివరికి ఆ బుడ్డదాన్ని కూడా వదిలించుకోలేకపోయాడు. అతనే నాయకుడమ్మా. నాన్న మామయ్య వచ్చారు. ఓ బసవరాజు గారు ఎప్పుడొచ్చారు? నా గురించి చీప్ గా మాట్లాడుతున్నప్పుడే వచ్చానులేండి. మీరేం పట్టించుకోవద్దు మామయ్య. పర్లేదమ్మా, మీ నాన్నగారు అన్న దాంట్లో తప్పే ఉంది. గ్రహచారం బాగోలేకపోతే గడ్డిపోచ కూడా భయపెడుతుందమ్మా. నా టైం బాగోలేదు కాబట్టే అంత పకడ్బందీగా ప్లాన్ చేసినా చివరికి నన్నే బురిడి కొట్టించిందా కిలాడి మాయలేడి. చివరికి నా కొడుకు కూడా నాకు రివర్స్ అయ్యి దాని వైపు వెళ్తాడని నేను ఊహించలేదు. వాడు గనక గట్టిగా నిలబడుంటే నా ప్లాన్ ఫెయిల్ అయ్యేది కాదు. మరిప్పుడు నీ కొడుకు నీ మాట వింటాడా వినడా? రేపు కనిష్కను మాత్రం పెళ్ళెలా చేసుకుంటాడు? ముందా తులసి పీడ విరగడైతే నాక చాలు బావుగారు. తర్వాత సిద్ధుని ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు.